బాలోత్సవం. మీ అందరిని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, హ్యాపీగా ఉంది. అయితే నేను 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాను. అయితే ఒక ఆయన అడిగాడు, ఏమంటే 100 నిమిషాల్లో 100 కథలా అంటే నిమిషానికి ఒక కథ అని అడిగాడు. లేదు, అర నిమిషం కథలు ఉన్నాయి, పావు నిమిషం కథలు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఉన్నారు కాబట్టి సరదాగా ఒక 2-3 కథలు చెప్పుకొని మీ దగ్గర సెలవు తీసుకుంటారు. అయితే ఈ రోజుల్లో 50 ఏళ్ళు దాటితే బీపీ, షుగర్ వస్తున్నాయి. కానీ పిల్లలకి ఎల్కేజీ స్థాయి నుంచి స్ట్రెస్ పెరిగిపోతుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా చదువు 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 అని వాళ్ళు రుద్దుతూ ఉంటారు. అయితే అలాంటి పాప ఒకరోజు ముందు హాల్లో కూర్చొని పుస్తకం చదువుకుంటుంది. అంతలో వాళ్ళ అమ్మ మార్కెట్ నుంచి వచ్చింది కూరగాయలు తీసుకొని. ఏమే చదువుతున్నావా అని అంది. చదువుతున్నానమ్మా అంది. లోపలికి వెళ్ళిపోయింది. అందులో వాళ్ళ నాన్న బ్రీఫ్ కేసు పట్టుకుని వచ్చాడు ఆఫీసు నుంచి. చదవే నిద్రమోహమా అని అన్నాడు. చదువుతున్నా నాన్న అంది. లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళన్న క్రికెట్ కిట్ పట్టుకొని వచ్చాడు. చదవే, ఎప్పుడు పుస్తకం ముందేసుకొని కునుకుతూ ఉంటావు, చదవా అని అన్నాడు. చదువుతున్నాను అన్నయ్య అని అంది. లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అక్క ట్యూషన్ నుంచి వచ్చింది. చదవే నిద్రమోహం అంది. చదువుతున్నాను అక్క అంది. పక్కింటి వాళ్ళు వచ్చారు. చదువుతున్నదే అని అన్నాడు. చదువుతున్నాను. చుట్టాలు వచ్చారు. చదువు అన్నారు. చదువుతున్నాను అని అంది. ఆ పాపకు బుర్ర వేడెక్కిపోయింది. దేవుడా అని గట్టి గావకాకి పెట్టింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటమ్మా పిలిచావని. దేవుడా, నేను నా మానాన నేను శ్రద్ధగా చదువుకుంటుంటే ప్రతి వాళ్ళు వచ్చి చదువు అంటున్నారు. నా బుర్ర వేడెక్కిపోయి పిచ్చెక్కేట్టుంది అని. అయితే బాగా చదువమ్మా అని మాయమైపోయాయి. అంటే ఈ రోజుల్లో పిల్లలు దేవుడు కూడా రక్షించలేని పరిస్థితుల్లో పడ్డారు. అంచేత మనం వాళ్ళని ఎప్పుడు చదవమని రుద్దితే లాభం లేదు. చదివేటప్పుడు చదవాలి, ఆడేటప్పుడు ఆడాలి. ఎందుకంటే చదివే టైంలో చదివితే గట్టిగా చదివితే ఆ గంట చదివి చాలు, బుర్రకెక్కిపోతుంది. మిగతా టైంలోని సరదాగా ఇలాగా తెలంగాణ బాలోత్సవం ఎన్నో పిల్లల కోసం ఆటల పోటీలు, కథా రచన పోటీలు, రకరకాల డ్యాన్సులు, డ్రామాలు ఇవన్నీ పెడుతుంది. ఎందుకు అంటే పిల్లల కోసమే. అంతేకాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది. దాంట్లో ఎన్నెన్ని రకరకాల పిల్లల యాక్టివిటీస్ ఉన్నాయో మీరు తప్పకుండా చూడాలి. అయితే పేరెంట్స్కి ఒకటి చెప్తా. ఈ రోజుల్లో పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు, వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. అలాంటి పేరెంట్స్ ఉంటే ఒక 5 ఏళ్ల పాప స్కూల్కి సెలవులు, ఇంట్లోనే ఉంది. ప్రతిరోజు ఆయాకి అప్పచెప్పి వెళ్ళిపోతుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్ళడానికి హడావుడిగా బయలుదేరుతుంటే అమ్మా అనంది. ఏంటి నానా అని. లాకరికి తాళం వేసావమ్మా అని అంది. వేసాను బంగారు కొండ అని. బీరువాకి తాళం వేసావా అది. వేసానమ్మా. ఫ్రిడ్జ్కి తాళం వేసావా అది. వేసానమ్మా అని. మరి ఆ తాళాలన్నీ ఆయాకి అప్పచెప్పమ్మా. అమ్మో అప్పచెప్పకూడదు. ఎందుకమ్మా? లాకర్లో బంగారు వస్తువులు ఉన్నాయి, బీరువాలో డబ్బులు ఉన్నాయి, ఫ్రిడ్జ్లోనేమో వాల్యుబుల్ చాక్లెట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. అవన్నీ వాల్యుబుల్ కదా, అందుకని ఆయాకి అప్పచెప్పకూడదు. అయితే నేను వాటికంటే ఎక్కువ విలువైన దాన్ని కాదా అమ్మ, రోజు ఆయాకి నన్ను అప్పచెప్పి వెళ్ళిపోతున్నాను. చప్పట్లు కొట్టండి. పిల్లల మనసులో ఎంత బాధ గూడు కట్టుకొని ఉందో చూడండి. ఆ తల్లి మనసు చివుక్కుమంది. అప్పటి నుంచి పాపని ఆయాకి అప్పచెప్పడం కాదు, ఏదో ఆల్టర్నేటివ్ తనకి టైం స్పేర్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. అంచేత పిల్లల్ని వాళ్ళ కోసం టైం స్పేర్ చేయాలి, వాళ్ళకి చక్కటి కథలు చెప్పాలి, చదివేటప్పుడు చదివించాలి, ఆడేటప్పుడు ఆడించాలి. ఇవి మనం గుర్తుంచుకోవాలి. పిల్లల్ని ఏమన్నా చెప్పండి అని అంటే ఇందాకే ఒక స్కూల్లో ప్రోగ్రాం చేసి పిల్లల్ని మాట్లాడమంటే మాట్లాడలేకపోయారు. మొహమాట పడకూడదు. మొహమాటం అనేది దూరం చేసుకుంటే పిల్లలు బాగుపడతారు. మొహమాటానికి సంబంధించిన ఒక కథ చెప్తాను. సురేష్ కొత్తగా స్కూటర్ కొన్నాడు. స్కూటర్ కొని హుషారుగా రోడ్డు మీదకి వచ్చాడు. బ్యాలెన్స్ తప్పి రోడ్డు పక్క కాలంలో పడిపోయాడు. మోచేతికి దెబ్బ తగిలి పాకుతూ పైకి వచ్చాడు. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి మిడ్డీలో కనిపించి అటు చూసి నవ్వాడు. ఆమె నవ్వలా.
ఏమిటని చూస్తే ఏమైంది, అయ్యయ్యో మీ మోచేతికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, నేను నర్సుని, పక్కనే మా ఇల్లుంది, మా ఇంటికి వచ్చారంటే గాయం గడిగి మందేసి కట్టు కడతాను అంది. వద్దులే అండి మా ఆవిడేమని అనుకుంటుందని మొహమాట పడ్డాడు. మీ ఆవిడేమనుకుంటుంది, రండి చాలా డేంజర్ అని బలవంతంగా లాక్కెళ్ళింది. మొహమాట పడి వెళ్ళాడు. గాయం గడిగి మందేసి కట్టు కట్టింది. థ్యాంక్స్ అండి వెళ్ళొస్తా అని. అంటే ఎలాగొచ్చారుగా, కాఫీ తాగిపోండి అని. వద్దులేండి మా ఆవిడేమని అనుకుంటుంది అన్నాడు. మీ ఆవిడ ఎక్కడో మీ ఇంట్లో ఉంది, ఆవిడేమనుకుంటుంది ఆవిడకి తెలియదు కదా, తాగండి అంది. లేదు ఇంకా ఆ కాలంలోనే ఉంది అని. థ్యాంక్ యూ వెరీ మచ్.